కొందరికి తాళిబంధము యొక్క విలువ తెలియదు. కుటుంబాల మధ్య బ్రతుకుతారు. పెళ్లినాడు ప్రమాణాలు చేస్తారు కదండి. ఏమని ప్రమాణాలు చేశారు? ప్రమాణము అంటే మాట ఇచ్చుట. ఏం ప్రమాణం చేశారు గుర్తుందా కదా? మరి తాళిబంధం యొక్క విలువ తెలిసిన దానివే గనుకైతే దాన్ని జాగ్రత్త చేసుకోవడం కూడా తెలియాలిగా. రైట్, సరే. తాళిబంధం విలువ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు నేను చెప్తాను. రెడీ? సీరియస్గా చెప్తాను. రెడీ? తాళిబంధం విలువ తెలిసినోడు మొట్టమొదటిగా అక్రమ దారిలో నడవడు. ఇంకాస్త దాన్ని తెలుగులో చెప్పమంటారా? తాళిబంధం విలువ తెలుస్తున్నాడు. దేవుడు నన్ను నమ్మి నాకు ఒక భార్యను, నన్ను నమ్మి నాకు ఒక భర్తనిచ్చాడు, ఆ తాళిబంధము విలువేంటో నాకు తెలుసు అన్నవాళ్ళు, ఆ తాళిబంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళు అక్రమదారిలో నడవరు. అక్రమదారులు అని అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుని బ్రతకరు. ఎవరు వాళ్ళు? వారికి తాళి యొక్క విలువేంటో తెలుసు. తాళిబంధం యొక్క ఆ విలువేంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్రమ సంబంధాల మనస్సులో కూడా రానిరాడు. ఇంకా అర్థవంతంగా చెప్పనా? తాళిబంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళు, అమ్మ విన్నారా? ఏం తెలిసిన వాళ్ళు? తాళిబంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళు పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి తప్పుగా పొర్రపాటును చూడరు. ఎందుకు చూడరు? గట్టిగా 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 తాళిబంధం యొక్క విలువ తెలిసినోడు, ఆ విలువ తెలిసినోడు పరాయి స్త్రీని తప్పుగా పొరపాటును చూడడం, పరాయి పురుషుని తప్పుగా పొరపాటును చూడరు. కారణం ఏంటంటే తాళిబంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది. సమాజం పాడైపోతుందంటే కుటుంబాలు పోదారనే సమాజం పాడైపోతుంది. ఆ కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి అంటే బంధాల విలువ తెలియట్లేదు. ఈరోజు కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త ఉండి కూడా అక్రమదారులు ఎందుకు నడుస్తున్నారు? కట్టుకున్న భర్త ఉన్న, కట్టుకున్న భార్య ఉన్న వంకర చూపులు, దరిద్రపు చూపులు ఎందుకు చూస్తున్నారంటే బంధాల విలువ తెలియట్లేదు వాళ్ళకి. తాళిబంధము ప్రమాణ బంధము. ఆ తాళిబంధం విలువ తెలిస్తే, ఆ విలువ తెలిసిన వాళ్ళు ఎలా పడితే అలా ఉండరు. వాళ్ళు ఆ విలువ తెలిసిన వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ నీకు తాళిబంధం విలువ తెలియకపోతే జాగ్రత్త. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయాధిపతి.